పూర్వకాలంలో ఒక చిన్న గ్రామంలో ఓ భక్తుడు నివసించేవాడు. అతడు చాలా పేదవాడైనా భగవంతునిపై అపారమైన విశ్వాసం కలిగి ఉండేవాడు. ప్రతిరోజు ఉదయం లేచి తన చిన్న దీపం వెలిగించి భగవంతుని నామాన్ని కన్నీళ్లతో స్మరిస్తూ ఇలా ప్రార్థించేవాడు. ప్రభూ, నా జీవితాన్ని నీవే నడిపిస్తున్నావు. రోజులు గడుస్తున్నాయి, అయినా అతని కష్టాలు తగ్గలేదు. ఒకరోజు బాధతో అతను ఇలా అన్నాడు. ప్రభూ, నేను నిన్ను నమ్ముతున్నాను, కానీ నీవు నా ప్రార్థనలకు ఎందుకు సమాధానం ఇవ్వడం లేదు? అదే రాత్రి అతనికి స్వప్నంలో భగవంతుడు దర్శనమిచ్చాడు. భగవంతుడు మృదువుగా ఇలా అన్నాడు. నీవు నన్ను ఆలస్యంగా అనుకుంటున్నావు, కానీ నేను నీకు సరైన సమయంలోనే సహాయం చేస్తాను. ఆ మాటలు విని కూడా ఆ భక్తుడికి పూర్తిగా అర్థం కాలేదు. కొన్ని రోజుల తర్వాత ఆ గ్రామంలో పెద్ద వరద వచ్చింది. చాలామంది తమ ఇల్లు, ఆస్తులు కోల్పోయారు. కానీ ఆశ్చర్యంగా ఆ భక్తుడి చిన్న ఇల్లు మాత్రం కాపాడబడింది. అతని కుటుంబం కూడా సురక్షితంగా ఉంది. అప్పుడే అతనికి భగవంతుని మాటలు గుర్తొచ్చాయి. అతను కన్నీళ్లతో ఇలా అన్నాడు. ప్రభూ, నీవు ఆలస్యం చేయలేదు. నీవు నన్ను రక్షించడానికి సిద్ధంగా ఉన్నావు. అప్పుడతను ఒక గొప్ప సత్యాన్ని గ్రహించాడు. కథ యొక్క నీతి: భగవంతుడు మనం కోరిన వెంటనే ఇవ్వకపోవచ్చు, కానీ మనకు అవసరమైన సమయానికే ఆయన అనుగ్రహిస్తాడు. ఆలస్యం అనేది నిర్లక్ష్యం కాదు, అది దైవ యోజన.